అమరావతి రైతులు ఆహ్వానం మేరకే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి సీఆర్‌డీఏ కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వీళ్ళు వెళుతున్నారని ముందే తెలుసుకున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా రౌడీల్ని ఏర్పాటు చేసి, గూండాలను ఏర్పాటు చేసి తిరుగుబాటు చేయడం జరిగింది. అక్కడ గుడ్లతో, రాళ్ళతో కొట్టి, నానా యాగిరి చేసి వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెట్టారంటే, అసలు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి, వీళ్ళు రౌడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నారా అని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రౌడీలతో, గూండాలతో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అమరావతి రైతుల కష్టాలు ప్రశ్నించకూడదు, నష్టాలు ప్రశ్నించకూడదు, అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రశ్నించకూడదు, అసలు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అరాచకాలని ప్రశ్నించకూడదు అనేటటువంటి భావనలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా భూసేకరణ చేశారు. ఒక్కసారి చేస్తారు, లేకపోతే అవసరమైనంత చేస్తారు. కానీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చినన్ని సార్లు భూసేకరణ చేస్తా ఉంటే, రైతులకి ఇష్టం లేకపోయినా ఆయనకి భూములు ఇవ్వాలా అని రైతులు వాపోతా ఉంటే, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ పట్టుకొని, అంతే మళ్ళీ లీడర్సే వెళ్ళారండి. లీడర్స్ కూడా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, మినిస్టర్లు చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీ స్థాయి వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. అంతేగాని ఒక్క కేడర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు ఎవరు వెళ్ళలేదు. కమిటీ సభ్యులు మాత్రమే వెళ్ళినప్పటికీ కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు గోండాలను తీసుకొచ్చి అక్కడ అరాచకం చేసి తిరిగి మళ్ళీ ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలమాలని చూస్తా ఉన్నారు. కానీ అక్కడ సీసీ ఫుటేజెస్ ఉంటాయి. అక్కడ ఒక కానిస్టేబుల్కి విపరీతమైన దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగిలిన కానిస్టేబుల్ తెలుగుదేశం వాళ్ళ మీద ఇప్పుడు రిపోర్ట్ పెట్టారు. అది ఎంతవరకు నిలబెడతారు, తారుమారు చేస్తారు అనేది సెకండరీ. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని నిజాలు తెలుసు వాడికి. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతారా అంటే, ప్రస్తుతానికైతే న్యాయం వైపు ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసులందరినీ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తారుమారు తక్కరమారు చేసి మొత్తానికి తెలుగుదేశం వైపు మలుపుకొని ఆధారాల్ని అది తప్పుడుగా చిత్రీకరించాలని చూసినప్పటికీ కూడా ప్రతిదీ లైవ్ లో వీడియోలు ఉన్నాయి కాబట్టి, ప్రతిదీ లైవ్ లో ప్రతి ఒక్కరూ కెమెరాస్ తో తీశారు కాబట్టి, అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అరాచకాన్ని, రైతుల పట్ల వీరు చూపించేటటువంటి చులకన భావాన్ని గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ రైతులు పొలాల్లోకి జేసీబీలతో గోతులు తీపిచ్చి ఆ వచ్చినటువంటి వర్షపు నీటిని అంతటినీ నిల్వ చేసి, ఈ భూములు మీకు పనికిరావు కాబట్టి ఇవి తక్కువ రేట్లకు మాకు ఇచ్చేయండి అని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా రైతుల మీద ఒత్తిడి తేవడం అనేది చాలా శోచనీయం, చాలా ఇబ్బందికరమైన విషయం. రైతులు ఎవరితో చెప్పుకుంటారండి? రైతు అంటే భూమిని ఎలా చూసుకుంటాడంటే ఒక కన్న తల్లిలా చూసుకుంటాడు, ఒక కన్న తండ్రిలా చూసుకుంటాడు. ఆ రైతు ఆ భూమిలోకి వెళ్లకుండా, ఆ పంటను పండించుకోకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. అలాంటి భూముల్ని మీకు ఎంత భూమి కావాలండి? ఎన్ని వేల ఎకరాలు ఇంతకు ముందు మీరు సేకరించారు? మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కూడా మీకు ఆ భూసేకరణ ఎందుకు అని అడుగుతా ఉన్నాను. ఆ భూములను మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాను. సరిపడినంత భూసేకరణ ముందే జరిగింది. ఆ రైతులే ఇంకా మాకు పేమెంట్లు ఇవ్వలేదు, మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టారని ఎన్నో కంప్లైంట్లు చేశారు. అయినప్పటికీ కూడా మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఈ భూములు మీకు కావాలి. మీరు బినామీ పేర్లు పెట్టుకొని తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, బినామీ పేర్లు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి, రైతుల భూములు లాక్కోవడానికి ఇంత దారుణం చేస్తా ఉన్నారు.
రైతులందరూ కూడా ఎవరితో చెప్పుకోవాలో తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి స్థానిక లీడర్లు కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వచ్చి వాళ్ళు వాపోయి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ కష్టాలన్నింటినీ చెప్పుకొని మొర్ర పెట్టుకుంటుంటే అది కూడా తప్పని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుందని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, ఇండస్ట్రీలు పక్కన పెట్టేసి కేవలం దోపిడీ చేసుకొని, దాచుకొని, అమ్ముకొని, రియల్ ఎస్టేట్ చేసుకొని బ్రతకాలని, బాగుపడాలని, మీ బినామీల్ని బాగు పెట్టాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలని అడుగుతా ఉన్నాను. అమరావతి రైతులు వారు భూముల్ని లాగేసుకుంటా ఉంటే, వారు జగన్ గారికి చెప్పుకోవడం కూడా మీరు తప్పని అంటా ఉంటే, అక్కడ ఏం జరుగుతుంది విచారణ చేసి ఆ కమిటీ నివేదిక ఇవ్వడం కోసమే ఆ కమిటీ పెద్దలందరూ కూడా అక్కడికి వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి, వాళ్ళని గుడ్డులతో కొట్టి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళ వెహికల్స్ ని పగలగొట్టి, ఎక్కడ న్యాయం అండి, ఎక్కడ ధర్మం అండి, ఇది ఎక్కడ వింతండి? మట్టిని ఇసుకని అమ్మేసుకోవడం, ఆ భూములు లాక్కోవడం, ఆ భూముల్లో ఉన్నటువంటి మట్టిని ఇసుకని అమ్మేసుకొని కోట్ల మీద కోట్లు సంపాదించుకొని సరే ఇంకా సరిపోతుందనే తృప్తి లేకుండా అక్కడ మట్టి అయిపోయిన తర్వాత పక్క రైతులు కూడా ఇమ్మని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు అంతా పట్టుకొని పైకి వెళ్ళేటప్పుడు ఈ మూటలు కట్టుకొని డబ్బు కానీ పట్టుకెళ్ళిపోతారా అని అడుగుతా ఉన్నాను. దానికి ఒక హద్దు అదుపు లేదా అని అడుగుతా ఉన్నాను. ఎంత మంది రైతులు పొట్ట మీద కొడతారో అని అడుగుతా ఉన్నాను. ఆ కుటుంబాలు ఏడ్చినటువంటి ఘోష మీకు తగలదా అని అడుగుతా ఉన్నాను. ఎన్ని రోజులండి ఈ రాక్షస పరిపాలన? 2014లో కూడా మీరు ఇలాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 2 సంవత్సరాలు కూడా ఒక అమరావతి కడుతున్నాము, అమరావతిలో అసెంబ్లీ కడుతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాము, ఎలక్ట్రికల్ పనులు చేపిస్తున్నాము అని చెప్పి 10% ఖర్చు అవుతే 100% ఖర్చు చేపించి మీరు ఆ డబ్బంతా ఆ విధంగా తోచేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొండవీటి నీటి వాగు ఉంది అక్కడ. ఆ కొండవీటి నీటి వాగుకు సంబంధించినటువంటి ఆ వాటర్ అంతా కూడా రైతులు పొలాల్లోకి మళ్ళించేస్తా ఉన్నారు. మళ్ళించేసి ఆ పొలాలన్నీ మునిగిపోయేలా చేసేసి, ఆ పొలాల్లో వీళ్ళు పంట వేసుకోవడానికి పనికి రాకుండా చేసేసి, ఇది మీకు పనికిరాని భూమి కాబట్టి మీరు పావలాలకి 10 రూపాయలకి ఇచ్చేయండి అని బెదిరిస్తా ఉన్నారు. 1, 2, 3, 4 ఈ అరాచకాలు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ విన్నవించుకోవడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రైతులందరూ కూడా వారి బాధను విన్నవించుకోవడానికి వస్తే అది కూడా తప్పు కింద చిత్రీకరిస్తారు. నిన్న అక్కడంత ఇష్యూ జరిగితే హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ప్రతిదీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరిగి పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు, చట్టాల పని చట్టాలు చేసుకుంటారు. హాస్యాస్పదంగా ఉంది.